జై శ్రీరామకృష్ణ. శారదామాత వారి శిష్యులతో ఆధ్యాత్మిక బోధ. శారదామాత శ్రీ శారదాదేవి రామకృష్ణ పరమహంస గారి ఆధ్యాత్మిక భార్య మరియు శిష్యులకు పవిత్ర తల్లిగా పరిగణించబడతారు. ఆమె శిష్యులతో ఆధ్యాత్మిక బోధలు సరళమైన హృదయస్పర్శిగా ఉండేవి. శారదామాత జీవిత సారాంశము. శారదాదేవి 1853 డిసెంబర్ 22న జైరాం భాటిలో జన్మించారు. శ్రీరామకృష్ణుడి మహాసమాధి తర్వాత 1886 తర్వాత ఆమె శిష్యులకు ధైర్యము, మార్గదర్శకత్వము అందించారు. రామకృష్ణ మఠం మిషన్ల విస్తరణలో కీలక పాత్ర పోషించారు. శిష్యులతో బోధలు. రామకృష్ణ శిష్యులైన స్వామి వివేకానంద, యోగానంద వంటి వారికి మంత్రదీక్ష ఇచ్చారు. క్రమం తప్పక ధ్యానం చేయండి, మనసు నిశ్చలమవుతుంది అని బోధించారు. శిష్యులను తల్లిలా చూసుకొని జపము, భక్తి మార్గాలు చెప్పేవారు. ముఖ్య బోధనలు. ధ్యానము, జపము కొనసాగించండి, భగవంతుడు మార్గం చూపిస్తాడు. సర్వులలో దైవం చూడటము, సేవ ద్వారా ఆధ్యాత్మికత పెరుగుతుంది. శారదామాయి వచనామృతంలో ఆమె మాటలు సంకలనము. శారదామాత శిష్యులలో ఆమె వివేకానందకు బోధలు. శారదామాత తన శిష్యులలో ప్రధానంగా స్వామి వివేకానందకు మంత్రదీక్ష ఇచ్చి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేశారు. వివేకానందుడు ఆమెను పవిత్ర తల్లిగా గౌరవించి ఆమె అనుగ్రహాన్ని గురువు రామకృష్ణుని కంటే సహస్ర గుణాలు ఎక్కువగా భావించారు. వివేకానందుడితో సంబంధము. రామకృష్ణ మఠంలో వివేకానందుడు శారదామాతను సరస్వతి వేషంలో బగులామాత అవతారముగా వర్ణించారు. ఆమె బాహ్యంగా శాంతిమయులైన, అంతర్గతంగా అశుభ శక్తులను నాశనం చేసే దైవత్వము స్వరూపమని చెప్పారు. వివేకానందుడు అమెరికా ప్రవేశంలో ఆమె ఆశీర్వాదము పొందారు. ముఖ్య బోధనలు. మనస్సు శుద్ధి చేసి ధ్యానము, జపము కొనసాగించమని సూచించారు. తల్లి అనుగ్రహము గురువు దర్శనము కంటే శ్రేష్టము అని వివేకానందుడు గుర్తించినట్లు ఆమె మార్గదర్శనము ఆధ్యాత్మిక శక్తిని అందించింది. సేవాభక్తి ద్వారా దైవాన్ని అనుభవించమని బోధ. స్వామి వివేకానంద శారదామాతలతో కలిసి గడిపిన కాలము. స్వామి వివేకానంద మరియు శారదామాత కలిసి గడిపిన కాలము ముఖ్యంగా రామకృష్ణుని మహాసమాధి 1886 తర్వాత బారానగర్ మఠం నుండి బేలూరు మఠము స్థాపన వరకు 1890లలో మరియు వివేకానంద ప్రపంచ ప్రయాణాల మధ్య ఉంది. ఈ కాలంలో ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శిగా తల్లి వలె పాటు వహించారు. కీలక సంవత్సరాలు. రామకృష్ణ మఠం ప్రారంభ దశలో 1886-1890 వివేకానందుడు శారదామాతను తరచూ సందర్శించి మంత్రదీక్ష పొందారు. 1990 మధ్యలో హిందూ ధర్మ ప్రచారం కోసం భారతదేశ పర్యటనకు ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. జై శ్రీకృష్ణ. తిరిగి వచ్చిన తర్వాత 1897 కోలకత్తాలో కలిసి మఠ విస్తరణ చర్చలు జరిగాయి. ముఖ్య సంఘటనలు. బేలూరు మఠ స్థాపన సమయంలో 1899 వరకు ఆమె అనుగ్రహంతో వివేకానందుడు ప్రపంచ ప్రవేశానికి సిద్ధపడ్డారు. కళల ద్వారా రామకృష్ణుని సందేశాలు ఇచ్చి వివేకానంద సంకల్పాలను దృఢం చేశారు. మొత్తము 1886-1902 మధ్య ఆధ్యాత్మిక మద్దతు సలహాలు ఇచ్చారు. అమెరికా పర్యటన తర్వాత శారదామాతను కలిసినప్పుడు స్వామి వివేకానంద తన మొదటి అమెరికా పర్యటన 1893-1896 తర్వాత 1897 జనవరి 15న శ్రీలంకలోని కొలంబోలో భారతదేశానికి తిరిగి చేరుకున్నారు. ఆ తర్వాత వెంటనే భారతదేశ పర్యటన చేస్తూ మార్చి 1897లో కోల్కతాలో శారదామాతను కలిశారు.
ప్రభావము. ఈ కలయిక రామకృష్ణ మిషన్ విస్తరణకు మూలం. వివేకానందుడు ఆమెను గురువు రామకృష్ణుని స్వరూపంగా భావించి ప్రపంచ వేదాంత ప్రచారానికి ఆశీస్సులు తీసుకున్నారు. శారదామాత వివేకానందునికి ఇచ్చిన ఆదేశాలు లేదా సలహాలు. శారదామాత స్వామి వివేకానందకు మంత్రదీక్ష ఇచ్చి జపము, ధ్యానము, భక్తి మార్గాలలో సలహాలు ఇచ్చారు. వారి అమెరికా ప్రయాణానికి ముందు ప్రజల సేవ చేయండి, దైవ సేవగా భావించండి అని ఆదేశించారు. ముఖ్య సలహాలు: అమెరికా పర్యటనకు వెళ్ళే ముందు భయపడకండి, మీ కర్మ ఫలితం మంచిదే అవుతుంది అని ఆశీర్వదించారు. మనస్సు శుద్ధి, ధ్యానం కొనసాగించమని, భక్తి సర్వస్వమని బోధించారు. రామకృష్ణ మిషన్ విస్తరణకు సేవా మార్గంలో ఆధ్యాత్మికతను పాటించమని సూచించారు. జై శ్రీరామకృష్ణ.